హలో గైస్, అస్సలం వాలేకుమ్, నమస్తే. టుడే రెసిపీ పండు మిర్చి పచ్చడి, ఎగ్ ఫ్రై విత్ ఆలు కర్రీ. చూడండి గైస్, వీడియోలో చూపిస్తున్న విధంగా తాలింపు పెట్టుకోవాలి. ప్యాన్లో 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 4 ఎండుమిర్చి వేసుకోవాలి. ఆ తరువాత ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు, తాలింపు గింజలు, పోపు గింజలు వేసుకొని సిమ్లో ఫ్రై చేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. ఆ తరువాత సిమ్లో వేయించుకోవాలి. 2-3 మినిట్స్ వేయించుకోవాలి. ఆ తర్వాత చిన్న టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. తరువాత చిటికెడు పసుపు వేసుకొని, కరివేపాకు వేసుకొని మరి కొంచెం సేపు వేయించుకోవాలి. ఆ తరువాత మనం రుబ్బి పెట్టుకున్న పండు మిర్చి పచ్చడిని ఆ ఆయిల్లో వేసి మంచిగా కుక్ చేయాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా సిమ్లో, ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలండి. మంచిగా కలుపుకోవాలి. 4-5 మినిట్స్ కలుపుకోవాలి. సిమ్లో వేయించాక ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకోవాలి. సిమ్లో ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి వదిలేయాలి. ఆయిల్ పైకి రావాలి. పచ్చడి రెడీ అయిపోయిందండి. చూడండి ఆయిల్ ఎలా పైకి వచ్చిందో. దీంతో పాటు పచ్చడి కాంబినేషన్కి నేను ఈరోజు ఎగ్ ఫ్రై కూడా చేస్తున్నానండి. ఎగ్ బాయిల్ చేసుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 4-5 ఎగ్స్ వేసుకున్నానండి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని అందులో ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా అన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. Everyone is so loud. I just want a little bit of peace and quiet. Keep it quiet. Give me a sense of direction. Give me some time for introspection. 'Cause I need to keep on going. Egg fry ready అండి. పచ్చడిని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకున్నాను.
పచ్చడిని చూస్తుంటే నా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి, చేసి నాకు కామెంట్ చేయండి. ఈ వేసవికాలంలో పండు మిర్చి అవైలబుల్గా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఈ పండు మిర్చితోని చాలా రకాలుగా చేసుకోవచ్చండి. పండు మిర్చి టమాటా వేసుకొని, పండు మిర్చి గోంగూర వేసుకొని, పండు మిర్చి చింతపండు వేసుకొని 2-3 రకాలుగా పండు మిర్చి ట్రై చేయొచ్చండి. చూడండి ఎంత డెలిషియస్గా, ఎంత యమ్మీగా కనబడుతుందో. చూస్తుంటే మీకు కూడా నోట్లో ఊరిలు వస్తున్నాయి కదండి. ట్రై చేసి చూడండి. వేడి వేడి అన్నంలో పండు మిర్చి పచ్చడి వేసుకొని, బాయిల్డ్ ఎగ్ వేసుకొని, ఆలు ఫ్రై వేసుకొని, పైనుంచి కొంచెం లేకపోతే పల్లి నూనె వేసుకొని తింటుంటే చాలండి. ఏ చికెన్ మటన్ కూడా పనికిరాదు దీని కింద. ట్రై చేసి మీరే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి.